వస్తున్నాను రాజవాడి మీద మీరు ఫోన్ చేసింది చూడండి మొత్తం 350 మంది 150 మంది వెహికల్స్ ఎన్ని అంత మంది పైసలు ఇస్తాము చెప్పి చేయాలంటే తెప్పించాం అందరికి ఒక రావే ఒకసారి పెట్టుకోండి తంగిరి యాదవ్ సార్ జాంగిరి యాదవ్ సార్ జాంగిరి సైదుల్ సార్ ఎవరు వచ్చినా మనం పడుతున్న ఆర్డర్ వెంకటేశ్వర సార్ సిపి సెంట్రల్ స్టేషన్ లో స్కూళ్ళలో పనిచేస్తూ నేను 3 గంటలకు ప్రిన్సిపల్ పెట్టి విద్యా వాలంటీర్లు స్కూల్లో అతిథి అధ్యాపకులు ఇక్కడ అతిథి అధ్యాపకులు ఇంటర్మీడియట్ ఇప్పుడు మనము 500 స్కూళ్ళు ఉంటే 1200 జూనియర్ కాలేజీలలో డిగ్రీ కాలేజీలలో విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సినటువంటి గురువులు గెస్ట్ లెక్చరర్లు ఇవాళ రోడ్ల పడడమే కాకుండా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను అమలు చేయండి, ప్రతి సంవత్సరం ఎట్లయితే ఆటోమేటిక్గా రెన్యువల్ చేస్తారో మా సర్వీసులు రెన్యువల్ చేయమని చెప్పి వాళ్ళు ఇంటర్మీడియట్ ముందు ధర్నా చేస్తే ఇవాళ అకారణంగా అరెస్ట్ చేసి ఒక్క పోలీస్ స్టేషన్లో ఉంటే వీళ్ళు ఐక్యంగా ఉంటారు, మళ్ళీ నినాదాలు ఇస్తారు, గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడతారని చెప్పి చెట్టుకొకరు చేయాలి పుట్టకొకరు ఉంచాలని చెప్పి అనేక పోలీస్ స్టేషన్లలో వాళ్ళని పెట్టింది. నేను ఒకటే ముఖ్యమంత్రిగా అడుగుతా ఉన్నా, కాంట్రాక్ట్ వ్యవస్థ ఉండదని అవుట్సోర్సింగ్ వ్యవస్థ వినకూడదని చెప్పి ఏ ప్రగల్భాలైతే పలికినవో కాంట్రాక్ట్ దేవుడెరుగు అవుట్సోర్సింగ్ దేవుడెరుగు కానీ వాళ్ళ గెస్ట్ లెక్చరర్ స్థాయికి దిగజారిపోయింది. 2013లో ఈ వ్యవస్థ వచ్చినాడు టీఆర్ఎస్ పార్టీగా మేము వ్యతిరేకించినాం. ఆనాడు ఈ గెస్ట్ లెక్చరర్ సిస్టమ్ ఏంది, ఈ గురువుల పట్ల వివక్ష ఏందని చెప్పి మేము ఆనాడు ప్రకటించినాం. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ ముఖ్యమంత్రి గారికి వాళ్ళ మీద దృష్టి రాలే, కనికరం రాలే, వాళ్ళ సమస్యలు పరిష్కరించలే. ఆనాడు వాళ్ళు సెలెక్ట్ అయినాడు 3 మెన్ కమిటీతో మెరిట్ ప్రకారంగా సెలెక్ట్ అయింది. ఇవాళ ఈ గెస్ట్ లెక్చర్లకు 12 నెలల జీతం ఇవ్వాలని, వాళ్ళకు కూడా కనీసం కన్సాలిడేట్ పేమెంట్ ఇవ్వాలని చెప్పి నేను మొన్నటి బడ్జెట్ సమావేశం సందర్భంగా అడిగితే అవును రాజేంద్ర గారు చెప్పింది అలా న్యాయం ఉంది, వెంటనే వారిని పిలిపించుకొని కన్సర్న్ మంత్రులు మాట్లాడి ఈ సమస్య రిజాల్వ్ చేయమని చెప్పింది. రిజాల్వ్ చేయకపోగా ఈ సంవత్సరం రెన్యువల్ చేయకపోగా మళ్ళీ సెలక్షన్లో ఎవరైనా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు, దరఖాస్తు చేసుకోవచ్చు, ఎవరైనా మెరిట్ ఉంటే మళ్ళీ సెలెక్ట్ కావచ్చు అని చెప్పి ఈ పనిచేస్తున్న లెక్చరర్ల కళ్ళలో మట్టి కొట్టినటువంటి దుర్మార్గపు నిర్ణయం తీసుకున్నాడు. పాపం వీళ్ళు న్యాయం కోసం ధర్మం కోసం కోర్టు మెట్లెక్కితే ఆ కోర్టు చివాట్లు పెట్టి ముట్టకాయలేసి ఇవాళ వాళ్ళని ఆటోమేటిక్గా రెన్యువల్ చేయాల్సింది, మీరు ఎందుకు ఆపేస్తున్నారు, తక్షణమే సర్వీస్ తీసుకోమని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చింది హైకోర్టు. హైకోర్టు ఇచ్చినప్పటికి కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా చీమ కుట్టినట్టు కూడా లేదు ముఖ్యమంత్రి గారికి. గెస్ట్ లెక్చరర్ల కన్నీళ్ళు మనకు కనపడవు, కేవలం కేసీఆర్ గారికి ఓట్లు కనబడతాయి, సీట్లు కనబడతాయి, అధికారం కనబడతాయి తప్ప గెస్ట్ లెక్చరర్ల కన్నీళ్ళు మాత్రం కనబడవు. ఇవాళ
ఆ హైకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయమని ధర్నా చేస్తే ఇలా అకారణంగా అరెస్ట్ చేసిండు. ఈ అరెస్టులని తీవ్రంగా ఖండిస్తున్నాం. బేషరతుగా వాళ్ళని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. మూడవది, తక్షణమే హైకోర్టు ఆర్డర్ని రేపటి నుంచి అమలు చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అంతేకాకుండా ఇవాళ ఈ గెస్ట్ లెక్చరర్స్ 45 ఏళ్ళు 50 ఏళ్ళు గడిచిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళ కన్సల్టెడ్ పేమెంట్ ఇచ్చి అదే కాలేజీలలో అదే డిపార్ట్మెంట్లో పూర్తి స్థాయిలో భద్రత కల్పించాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం. దూరంకి వెళ్ళిరా మరి మీరు అట్లుంటే రాదు. మొన్న ఉమెన్స్ డే కూడా ఎందుకంటే ఎస్సీ ఎస్టీ ఉన్నారు. ఒక్కొక్కరిని ఒక పొజిషన్ సడన్ గా తీసేసి రోడ్డు మీద పడేసి ఫస్ట్ ఇందిరా ఇందిరా తెలంగాణకు వచ్చిన మేము అనుకోలేదు సార్. మేము యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకుంటాం. ఎంతో ఉద్యమం చేస్తున్నాం. వాళ్ళందరూ కలిసి జేఏసీ పెట్టుకున్నారు. ఆ జేఏసీ నంబర్ కూడా అన్ని అడిగే చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి పర్మనెంట్ అయిపోయింది. వాళ్ళకి రెగ్యులర్ వ్యక్తిగతంగా గవర్నమెంట్ ఆర్డర్ చేసింది. కాకపోతే మేము తెలంగాణ వచ్చినాక జాయిన్ అయినాం. అండ్ పీరియడ్ వైజ్ చెప్తున్నాం. ఎన్ని కష్టాలు కూడా చెప్తున్నా మాకు కోర్టు ఆర్డర్ పాటించినా కూడా రివైజ్ చేస్తాం. ఈజిప్ట్ గెస్ట్ లెక్చరర్ బాబు అరెస్ట్ చేసింది. మీకు అంత ఐడియా ఉన్నది. వాళ్ళకి 5,000 రూపాయలు 15,000 రూపాయలు ఇది కూడా 6 months వస్తుంది. సంవత్సరం కాదు. మనం అసలు మాట్లాడినప్పుడు ఇన్స్టాల్ చెప్పి సీఎం గారు అరెస్ట్ చేసింది. లేదు ఎవరికి ఇచ్చిందో నేను ఇప్పుడు ముస్తాబాద్ స్టేషన్లో ఉన్నాను. నేను కూడా
నేను అంటే ఆ ధర్నా కాడికి వద్దాం అనే వారికి మీరు అరెస్ట్ చేసిన తెలిసి నేను ఇటెక్ట్ చేసిన. నేను కూడా ఉండే ధర్నా. ఎందుకు పెట్టండి, లంచ్ టైం అయింది కదా, నేను స్టేషన్లో భోజనం పెట్టి అంత అయిపోవాలి. నేను మాట్లాడుతాను, నేనే సీఎం గారు వర్క్ మంచిది. సో అది ఉంది, దాన్ని కన్సాలిడేటెడ్ ఇవ్వమని మీరు అడిగారు. బాపు చెప్పాడు కన్సాలిడేటెడ్ ఇవ్వండి, ఇంకా కూర్చోబెట్టుకొని మాట్లాడండి, అవసరమైతే అని తెలుసుకోండి అని హరీష్ రావు చెప్పిండు, అమ్మకు చెప్పిండు. విద్యా వ్యవస్థకు మంత్రి మాట్లాడి